మొన్న బల్మూర్ వెంకట్ కేటీఆర్ గారి మీద మాట్లాడుతాడు. అరే కేటీఆర్ అని అంటుండు. అరే బల్మూరి వెంకట్ అని మేము కూడా అనొచ్చు. కాకపోతే నువ్వు నాకంటే పెద్దోని కాబట్టి, నేను కొంచెం చదువుకున్నోని కాబట్టి వెంకట్ అన్న అంట. తెలంగాణ కేసీఆర్ ఏం చేసిండా? నువ్వు నేను ఒక నలుగురు ప్రెస్సులను తీసుకొని తెలంగాణ ఏ ఊరన్నా కోరుకోను, ఆ ఊరికి పోదాం. 100 ఇండ్లు ఉంటే 10 ఇండ్లు అడుగుదాం కేసీఆర్ ఏం చేసిండని. వాళ్ళే చెప్తారు. ఇంకోటి, నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్సీ పదవి కూడా కేసీఆర్ పెట్టిన భిక్షనే. కేసీఆర్ అన్నాడు తెలంగాణ తీసుకొస్తేనే ఇలా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతున్నావు. అప్పుడు అంటే అంటే అధికారంలో రాగానికి ఉస్మానియా విద్యార్థులను ఏ విధంగా వాడుకున్నావు మాకు తెలియదా? ఉస్మానియా విద్యార్థులతోటి నువ్వు ఒక్కనే కలిసే దమ్ము నీకుందా? మొన్న ఉస్మానియా విద్యార్థులు అడుగుతుంటే దొంగచాటుకి ఇటు వచ్చినావు సమాధానం చెప్పలేక. ఉస్మానియాకు అడుగుదామా కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు వేసిండు, రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు వేసిండు చెప్పు. మరి వాళ్ళే చెప్తారు కదా. నీకు ఒక్కరికి ఉద్యోగం ఇస్తే అయిపోదు కదా. మొన్న ఒక అన్న మాట్లాడిండు, మమ్మల్ని ఉసగొల్పిండు, కాంగ్రెస్కి మేము పనిచేసినాం, నా జేబులోకి వెళ్ళి 60,000 ఖర్చు పెట్టుకున్నా, 60,000 ఖర్చు పెట్టుకున్నందుకు బల్మూరి వెంకట్కి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది, మాకు రాలేవని మాట్లాడిండు. మరి దాని మీద ఎందుకో స్పందించలే. 60,000 ఖర్చు కాలేవైనాయి అని ఎందుకో మాట్లాడలే. ఇంకేదో గూగుల్ గురించి మాట్లాడుతున్నావు. నిజంగా అదే గూగుల్లోకి పోయి గాడిద దొంగతనం అని కొడితే నీ పేరే వస్తుందన్న. మరి నువ్వు నిజంగా గాడిద దొంగతనం చేసినావా? ఎందుకన్నా పెద్దోళ్ళనని చిన్నోళ్ళతో మాటలు పడడు అవసరమా నీకు? చెప్పు, సవాల్ స్వీకరిస్తావా? తెలంగాణలో ఏ మారుమూల పల్లెకన్నా పోదాం, 4 ప్రెస్సులను నువ్వు నేను ఇద్దరం పోదాం. 100 కుటుంబాలుంటే 10 కుటుంబాలనే అడుగుదాం కేసీఆర్ ఏం చేసిండని. వాళ్ళే నీకు సమాధానం చెప్తారు. అది కేసీఆర్.